ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. తేదీ డిసెంబర్ 24 ఆదివారం. శోభకృత నామ సంవత్సరం మార్గశిర మాసరం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత్ ఋతువు తిది ద్వాదశి నక్షత్రం కృతిక. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులు ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వాహన సౌకర్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సన్నిహితుల వివాదాలకు సర్దుబాటు కాగలవు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా మారుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనుల్లో 2 రకాలైన ఆలోచనల వల్ల నష్టం తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రులు కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. తదుపరి ధనుర్రాశి. ధనురాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్నాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఒకే విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పవు. వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి. ఉద్యోగాల వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మీ సేవలు గుర్తింపు పొందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.